నేనే ఈ లోకానికి అధిపతిని. లోక ప్రజలారా, నా మాట విని నన్నే పూజించండి. ఈ భూమిని, ఆ ఆకాశమును సృజించినది నేనే. ఈ భూమి మీద జీవరాశులను కలగజేసినది నేనే. అందుకే నన్ను మాత్రమే సేవించండి. ఆ యెహోవా దేవుడిని ఎంత మాత్రమో పూజించకండి. నా మార్గము విశాలమైనది. నా మార్గమున ప్రవేశించువారు అనేకులు. ఆ యెహోవా మార్గము ఇరుకుగా ఉంటుంది. ఆ మార్గమున మీరు ప్రవేశించడం కష్టం. కాదని ప్రవేశిస్తే మీరు కష్టాలు కొని తెచ్చుకున్నట్లే. ఎన్నో శ్రమలు, ఇబ్బందులు పడతారు. వాటినన్నిటినీ మీరు తట్టుకోలేరు. నా మాట విని నా మార్గాన నడుచుకోండి. మీకు ఏ కష్టాలు, శ్రమలు రాకుండా మిమ్మల్ని నేను కాపాడుతాను. మీరు నన్ను నమ్ముకుంటే మీరు అన్ని సుఖ అనుభవాలే అనుభవిస్తారు. నా మాట నమ్మి నన్ను మాత్రమే పూజించండి. ఆ యెహోవా దేవుడిని ఎంత మాత్రమో పూజించకండి. అమ్మా 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 ఆకలి, అయ్యా ఆకలి. సాగిపోయే బ్రతుకునావా, ఆగిపోయే దారిలో సాగిపోయే
సాగిపోయే బ్రతుకు నావా ఆగి ఏ దారిలో మూగబోయే ఎడారిలో మూగబోయే ఎడారిలో అమ్మా ఆకలి అయ్యా ఆకలి నేటికి కూడు తిని 3 నాడులయ్యిందమ్మా అమ్మా నేనమ్మా మీ బీద లాజరునమ్మా నన్ను పొమ్మన్నుచున్నారా తల్లి కడుపులోని బాధ నన్ను కదలనీయకపోయెను కడుపులో పల బాధ నన్ను కదలనీయకపోయెను అమ్మలారా అయ్యలారా అమ్మలారా అయ్యలారా మృక్కెదన్మెతుకేయుడి మృక్కెదన్మెతుకేయుడి సాగిపోయే బ్రతుకు నావా ఆగిపోయే దారిలో మూగబోయే ఎడారిలో మూగబోయే ఎడారిలో తండ్రి ఓ యెహోవా దేవా నేనేమి పాపము చేసి తినయ్యా నన్ను కడగండ్ల పాలు చేసితివి తండ్రి ఓ యెహోవా దేవా నేనేమి పాపము చేసి తినయ్యా నన్ని అవస్థల పాలు చేసితివి తండ్రి 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 ఆపద్బాంధవా దీన రక్షక మహా ఆనంద తేజోనిధి రే పాపిన్ అయ్యా రే పాపిన్ కృపజూపుమయ్యా వినవా తండ్రి వినవా నే చేయు ఆలాపముల్ వినవా నే చేయు ఆలాపముల్ కాపాడన్ దయచేయుమయ్యా ఓ యెహోవా దేవా కాపాడన్ దయచేయుమయ్యా కనవా తండ్రి కనవా కారుణ్య చిత్తుండా నంచే భక్తంగను రావా నీ చరణముల్ తండ్రి నీ చరణముల్ చిత్తంబులో నిల్పెదా అయ్యో తండ్రి యెహోవా దేవా ఈ ఆకలి బాతుకుతో పాటు
గోటు చుట్టుపై రోకటి పోనడ్డు నా శరీరము పైనున్న ఈ కురుపులు నన్ను బహు బాధించుచున్నవి కదయ్యా. ఇట్టి శ్రమలు అనుభవిస్తూ ఈ లోకములో నేనేమి జీవించుతున్నయ్యా స్వామి యెహోవా దేవా. అకట దేహము చీకుబారి తండ్రి, దేహము చీకుబారి చెడి ఈ ఆకారమైపోయే. కలంకముగా నెట్లు నోర్తు తండ్రి యెహోవా దేవా, కలంకముగా లెట్లు భరింతు ఆ వంక పొమ్మని రే. యెహోవా దేవా, యకసకంబుల నెట్లు నోర్తు అయ్యా, యకసకంబుల నెట్లు నోర్తు ఇక మీద ఎవ్వారించేరుదు. స్వామి స్వామి స్వామి, ఇవే అంజల్ సకలార్థంబుల సాక్షి నీవే కదయ్యో. ఓ యెహోవా దేవా, సకలార్థంబుల సాక్షి నీవే కదయ్యో. ఇక మీద అయ్యా ఈ బాధ భరిస్తూ నేను ఎట్లు జీవిస్తున్నయ్యా అయ్యా. సకలార్థంబుల సాక్షి తండ్రి, సకలార్థంబుల సాక్షి నీవే కదయ్యా, నీవే కదయ్యా. సకలార్థంబుల సాక్షి నీవే కదయ్యా. అయ్యో ఎంత పొరబడి తిని, ఎంత పొరబడి తిని. ఆత్మహత్య అనున్నది మహాపాతకమని ఆత్మహత్యను గావించుకొని వారలు ఆ పరలోక రాజ్యమున చేర నేరరని పెద్దలు చెప్పిన సూక్తిని పెడచెవిని పెట్టి, అయ్యో నా శరీర బాధను తాళలేక, ఆకలి బాధను తట్టుకోలేక దైవ చిత్తమునకు విరుద్ధమైన ఆత్మహత్యకు పాల్పడి తిని కదయ్యా. ఇక మీదట నన్ను ఎవరు క్షమింతురయ్యా? నన్ను ఎవరు క్షమింతురు? ఆ దైవము నన్ను క్షమించదు, ఆ దైవము నన్ను క్షమించదు, ఆ మహోన్నతుడు నన్ను మన్నించడయ్యా. లేదు లేదు, దేవుడు మానవులను సృజించినది వారిని తెలుసుకొని, వారిని సేవించి, ప్రేమించి, పూజించి అటు పిమ్మట పరలోకమునకు చేరవలెను కదా. ఆ దేవుడు మానవులను సృజించిన పరమార్థము నా చిన్ననాడు నా తల్లిదండ్రులు ఎంత చెప్పినను దేవుని మాటలు పెడచెవిని పెట్టి తిని, నా స్నేహితులు ఒరే లాజరు, దేవుడు ఉండబట్టేరా మనం ఇట్టి రీతిగా జీవించుచున్నామని ఎంత గోజాడినను పెడచెవిని పెడితిని. దైవజనులు, బాబు లాజరు, నీవు దేవుని నమ్ముకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందయ్యా, నీ భవిష్యత్తు బాగుంటుందని ఎంత చెప్పినను వారి మాటలను పెడచెవిని పెట్టి తోసిపుచ్చాను. చివరికి ఈ దుస్థితికి చేరిన తర్వాత కానీ, అందరూ నన్ను దూరంగా పెట్టిన తర్వాత కానీ నాకు ఆ విషయం అర్థం కాలేదు.
ఇక మీదట నా దేవుని చెంతనే నా జీవితం, ఆయన చరణముల చెంతనే నా అంతిమ కాలము నేను జీవించేదను. నీ పాదముల చెంతనే నేను జీవించినదనయ్యా. ఓ యెహోవా దేవా, ఓ యెహోవా దేవా, నీ 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 చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదంబులే పట్టితి పట్టితి, నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదంబులే పట్టితి పట్టితి. దిక్కిక నీవే మ్రొక్కినారావే, దిక్కిక నీవే మ్రొక్కినారావే, నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదంబులే పట్టితి పట్టితి. సత్యము నీవే మార్గము నీవే, సత్యము నీవే మార్గము నీవే, జీవము నీవే, సత్యము నీవే జీవము నీవే, సత్యము నీవే, నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదంబులే పట్టితి పట్టితి, నీ చరణములే నమ్మితి నమ్మితి. తండ్రి, ఇక మీదట నా అంతిమ జీవితం వరకు నీ శరణాలను చెంతనే చేరేదినయ్యా. అయ్యా, కాస్త అన్నం ఉంటే పెట్టించండి అమ్మా. కుహుడు తిని 3 దినములయ్యింది. నా ఆకలి బాధను తాళలేక విలవిలలాడుతున్నాను. నా కాళ్ళు వణుకుచున్నవి, నా శరీరము తూలుచున్నది. అయ్యా, ఎవరైనా కాస్త అన్నం పెట్టించండి అయ్యా. లాజరు, ఎవరు? ఎవరది? లాజరు, నేను లూసిఫర్ని. నువ్వు నన్ను నమ్ముకో. నీ ఆకలి తీర్చడానికి నీకు నేను ఆహారం దయచేస్తాను. అయ్యా, తమరెవరు? మీరు ఆ భగవంతుని కంటే గొప్పవారా? నా పేరు లూసిఫర్. నేను ఆ పరలోకములో ఉండేవాడిని. నీలాంటి బీదల కొరికే ఈ భూలోకానికి వచ్చాను. నీ బాధను నేను తీరుస్తాను లాజర్. నువ్వు నన్ను నమ్ముకో. ముల్లోకాలను సృజించిన ఆ మహోన్నతుడైన యెహోవా కంటే గొప్పవారా తమరు? నేను ఆ యేసయ్య భక్తుడనయ్యా. ఆ యేసయ్య ఉండగా నాకెవరూ అక్కరలేదు. యేసు స్వామి భక్తుడువా? ఆ యేసునే శోధించాను నేను. ఆ యేసు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఆయనే ఆకలే తీర్చుకోలేకపోయాడు. నీ ఆకలి తీరుస్తాడా? సాతానా, ఒక్కసారి ఆలోచించు లాజరు. ఆ యేసయ్య నా ఆకలి తీర్చకపోయినా పర్వాలేదు గాని, ఆకలితోనైనా చచ్చిపోతాను గాని నీ మాట నమ్మి ఆ యేసయ్యకు వేరుగా నిండి జీవించలేను. నన్ను శోధించకు, పో సాతానా. ఏడి నీ దేవుడు? దేవుడు అన్నవాడే ఉంటే నిన్ను ఎందుకు ఇలా భేదవాడిగా చేస్తాడు? తినడానికి పట్టిడన్నం పెట్టలేని వాడు నీకు దేవుడా? సాతానా, నువ్వు నన్ను నమ్ముకుంటే
ఈ లోకములో ఉన్నవన్నీ నీ కాళ్ళ దగ్గరికి రప్పిస్తా. సాతానా, నా దేవుడు నన్ను పేదవాడిగా పుట్టించలేదు. నా చేతులారా నేనే నా పేదరికాన్ని తెచ్చుకున్నాను. కన్ను మిన్ను కానక జీవించి ప్రవర్తించి చివరికి ఈ దుస్థితికి చేరాను నేను. అందుకే లాజరు, నేను చెప్పింది విను, నా భక్తుడిగా మారు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ నీకు నేనిస్తా. నన్ను నమ్మిన వారిని చూడు, వారికి కావలసినవన్నీ ఇస్తున్నాను. త్రాగే వారికి మందని, తినడానికి తిండి దయచేస్తున్నాను. కడుపు నిండా తిని వారు ఎన్ని సుఖ అనుభవాలు అనుభవిస్తున్నారో ఒక్కసారి చూడు. సాతానా, నీవు నా దేవునికి విరుద్ధంగా ప్రవర్తించి నిన్ను నువ్వే నా దేవుని కంటే హెచ్చుగా హెచ్చించుకొని చివరికి ఆ పరలోకము నుండి ఈ భూలోకానికి నెట్టివేయబడ్డావు. ఆ పరమ తండ్రితో ఉండే భాగ్యాన్ని కోల్పోయావు నీవు. ఈ లోకంలో తిరుగాడుచు మాలాంటి వారిని ఏమార్చి పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నావు. నీవు లేనిపోయిన ఆశలు కల్పించి ఎందరినో నీ వైపు నీ మార్గంలోకి నడిపిస్తున్నావు. నేను నీ ఆశలకు లొంగేవాడిని కాదు, నీ భ్రమలో చిక్కేవాడిని కాదు. నేను ఎంత చెప్పినా వినటలేదు కదా లాజర్. నీ కర్మ అనుభవించు. ఈ భూలోకములో నీకు పట్టెడు అన్నం కూడా దొరకకుండా చేస్తాను చూడు. నేను పస్తులుండైనా చేస్తాను గాని నీ మార్గానికి మాత్రం రాను. పో సాతానా. నా మాటకు ఎదురేలేదు. నేను ఎవడంటే వాడే నాయకుడు అవుతాడు. నాకు ఎదురేలేదు. ఎదురు తిరిగిన వాడు బ్రతకలేడు. బాగుపడేవాడిని ఎవడు పాడు చేయలేరు అని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే నన్ను కూడా ఎవడు ఆపలేడు. కోట్లు సంపాదిస్తున్నాను. స్థలాలు కొంటున్నాను. అపార్ట్మెంట్లు భవనాలు కట్టిస్తున్నాను. ఎకరాలు పొలాలు కొన్నాను. నా తల్లిదండ్రులు ఏ మూర్తాన ధనరాజు అని పేరు పెట్టారో కానీ నేనే రాజుని. ఈ ధనమునకు రాజుని నేనే. నాకు దేవుడన్నా దేవతలన్నా నమ్మకం ఉండదు. నా అదృష్టాన్ని నేను నమ్ముతున్నాను. అదృష్టం కలిసి వస్తే ఎవడైనా సంపాదిస్తాడు. ఇదంతా దేవుడిచ్చాడని మీరు అనుకుంటారు. కాదని నేను అంటాను. నేను కష్టపడ్డాను, సంపాదించాను. ఇదంతా నా కష్టార్జితం. కష్టపడితే ఏదైనా సాధించగలం. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అభ్యంతరపరచలేదు. నా హృదయము నా పనులన్నిటి బట్టి సంతోషకరమైనది ఏది అనుభవించడం నేను నా హృదయాన్ని నిర్బంధించలేదు. ఇదే నా పనులన్నీ బట్టి నేను సంపాదించిన సంపాదన అంతటిని బట్టి నాకు కలిగిన ఆస్తి అంతయు సంతోషం కంటే ఎక్కువ ఏదీ లేదు. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. అనేక సంవత్సరములకు సరిపడా విస్తారమైన ఆస్తిని సంపాదించి పెట్టాను. కనుక దేనికి చింతించకుండా తాగి సంతోషంగా ఉండు. ధనంజయ్ గారు, సుగుణమ్మ గారు బాగున్నారా? దేవుని దయ వలన మీ ప్రార్థన వలన బాగున్నామండి. ధనంజయ్ గారు, మీరేం మాట్లాడరేంటి? బంగారంలో ఉన్నామండి. మీ ప్రార్థన వలన దేవుడు మా కుటుంబంను ఆశీర్వదించాడండి. మేము ఇంతగా అభివృద్ధి పొందడానికి కారణం మీ ప్రార్థనేనండి. నాదేముందమ్మా, అంతా నీ విశ్వాసం. చర్చికి మానకుండా వస్తావు, విశ్వాసంగా ఉంటూ వాక్యాన్ని నెరవేరుస్తావు. మమ్మల్ని దేవుడు ఇంతగా హెచ్చించినా ఈయన గారికి దేవుడి మీద నమ్మకం కలగడం లేదండి పాస్టర్ గారు. ఏమండి ధనంజయ్ గారు, మీరు ఇంత ఉన్నత స్థాయికి రావడానికి దేవుడే కారణం అండి. మీరు కూడా దేవుడిని నమ్ముకోండి. దేవుడు ఉన్నాడనే నమ్మకం నాకు లేదండి. నాకు నా దేవుడే
నా పనిని శ్రద్ధగా పని చేసుకున్నవాడు ఎవడైనా బాగా సంపాదిస్తాడండి, నాలాగా. ఇదేనండి ఈయన వరుస. పని పని అంటూ ఊళ్ళంటూ తిరుగుతూ ఉంటారు. దేవుని మాట ఎత్తితే కోపంతో మీదికి వస్తాడు. ధనుంజయ్ గారు, మనం బ్రతకాలంటే ఏదో ఏదో ఒక పని చేసుకోవాలి. ఈ భూమి ఆకాశం సమస్తము ఆయన సృష్టించినవే. ఈ భూమి లేకపోతే మీరు ఎక్కడ పని చేస్తారండి? అలా చెప్పండి పాస్టర్ గారు, కాస్త అర్థమయ్యేటట్టు. దేవుడు కూడా మీలానే పని చేశాడండి. 6 దినములు ఈ సృష్టిని అంతా చేసి 7వ దినమున విశ్రాంతి పొందాడు. అలాగే మనల్ని చేయమన్నాడు. ఇదిగోండి పాస్టర్ గారు, మీరేం చెప్పినా ఇదిగో సుగుణమ్మకి చెప్పండి, నాకు చెప్పకండి మీ మాటలు. చూసారా పాస్టర్ గారు, మీ ముందే ఎలా మాట్లాడుతున్నారు? ఈయన మారడండి. ప్రతిరోజు సాయంత్రం ఆయన స్నేహితులు వస్తారు. అందరూ కలిసి త్రాగుతారు. త్రాగి ఈయన ఆరోగ్యం కూడా పాడైంది. మొన్ననే హాస్పిటల్కి వెళ్ళి అన్ని పరీక్షలు చేయించుకున్నారు. బీపీ షుగర్లు అన్నీ దాపరించాయంటే ఈయనకి. నోర్మై ఏంటో వాగుతున్నా? ఈ మోగుపద్దు ఏమనుకుంటున్నావు? జాగ్రత్తగా మాట్లాడు. పాస్టర్ గారు అంటే నాకేమైనా భయం అనుకున్నావా? ధనుంజయ్ గారు, ఎందుకంత కోపడుతున్నారు? సుగుణమ్మ గారు మీ మంచినే కోరుకుంటున్నారండి. ఈ రోజుల్లో భర్తలు చెడిపోతుంటే బాధపడని భార్యలు ఉన్నారండి. మీరు ఇలా రోజు త్రాగి ఆరోగ్యం చెడిపోతుందనే ఆవిడ బాధ అంతా. ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసండి. నేను చెబితే నేను ఇనువనేం కాదు. నేను బోల్డ్ డబ్బు సంపాదించాను, నేను ఏమైనా చేయగలను. డబ్బు పడేస్తే బోల్డ్ మంది డాక్టర్లు జబ్బు బాగు చేసే వాళ్ళు ఉన్నారు. మీ ఆలోచన తప్పండి. డబ్బులతో మందులు కొనగలం కానీ ఆరోగ్యాన్ని కొనలేము. ఆరోగ్యం కూడా ఆ దేవుడే ఇవ్వాలి. నా బాధ ఈయనకి అర్థం కావట్లేదు పాస్టర్ గారు. ఆయన స్నేహితులిద్దరూ త్రాగి చనిపోయారు. అయినా ఈయన త్రాగడం మానడం లేదు. ధనుంజయ్ గారు, ఈ రోజుల్లో ఎంతోమంది హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెడుతున్నారు. అయినా వారికి ఆరోగ్యం బాగుపడటం లేదు. కొంతమంది అయితే చనిపోయి శవాలుగా ఇంటికి వస్తున్నారండి. పాస్టర్ గారు, మనిషి జన్మ ఎందుకండి చెప్పండి? తినడానికి, త్రాగడానికి, ఎంజాయ్ చేయడానికేనండి ఈ యదవ జన్మ. కోట్లు సంపాదించి పెట్టాను, గొప్పగా జీవించడానికేనండి, ఎంజాయ్ చేయడానికేనండి ఈ జన్మ. ఈ సృష్టిలో మానవ జన్మ చాలా విలువైందండి. మీకు అర్థం కాక ఇలా మాట్లాడుతున్నారు. మనిషి మనిషిగా బ్రతికి దేవుని వద్దకు చేరాలనే ఆయన కోరిక. అంతేగాని మన కోరికలు తీర్చుకోవడానికి కాదండి దేవుడు మనకు ప్రాణం ఇచ్చింది. ఈయన సరదాలకి ఈయన స్నేహితులకి వేలు ఖర్చు పెట్టుకుంటారండి. మొన్న కొత్తగా చర్చి కడుతున్నారు. చర్చికి కానుకే ఏమని అడిగితే ఇవ్వనని కరాఖండిగా చెప్పారండి. ధనుంజయ్ గారు, ఈ రోజుల్లో మనుషులు వ్యర్థమైన వాటి కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు. మంచి పనులు చేయడానికి అసలు ఖర్చే చేయడం లేదు. దేవునికి ఇవ్వడానికి కూడా వెనకాడుతున్నారు. మనం తినడానికి, త్రాగడానికి, సుఖాలు అనుభవించడానికి అన్నిటికీ ఆ దేవుడే ఇస్తున్నాడని తెలుసుకోలేకపోతున్నారు. జీవమును ఊపిరినిచ్చేది కూడా ఆ దేవుడేనండి. ఏదో ఒక రోజున మనం చనిపోతాం. మనం చేసిన ప్రతి పనిని బట్టి మనకు తీర్పు ఉంటుందండి. ఆ తీర్పులో స్వర్గానికి వెళ్తామా, నరకానికి వెళ్తామా తెలుతుంది. సుగుణమ్మ గారి విశ్వాసాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని బ్రతికిస్తున్నాడండి. మీరు నా మాట విని మారతారని ఆశిస్తున్నాను. సరే, ఉంటానండి. నాకు ప్రేయర్ టైం అయింది, వెళ్ళొస్తాను. ఆకలి, అయ్యా ఆకలి, కాస్త అన్నం ఉంటే పెట్టించిందమ్మా. నడవడానికి శక్తి లేదు, శరీరం వణుకుచున్నది. ఎంత నడిచినను, ఏమి అడిగినను ఎవరు ఏమీ పెట్టుటలేదమ్మా. ఆ యెహోవా దేవుడు నా మీద ఎప్పుడు జాలి పడతాడు? ఈ ఆకలి బాధను తాళలేక శరీరము వణుకుచున్నది, కాళ్ళు నడవలేక బలహీనపడుచున్నవి. అయ్యా, అమ్మా, నాకు సహాయం చేసేవారు ఎవరైనా ఉంటే దయచేసి నా యందు జాలిపడండి. తినదామంటే ఒక్క మెతుకు కూడా దొరకట్లేదు.
ఎవరైనా ఉన్నారా? నాకు సహాయం చేసేవారెవరూ లేరా? ఈ ఆకలి బాధతో పాటు ఈ కురుపులు నన్ను బాధించుచున్నవి. ఏమిటి నా బ్రతుకు? ఏమిటి? ఓ యెహోవా దేవా! ఎవరు నీవు? అయ్యా, నేను బీద లాజరును, యెహోవా భక్తుడనయ్యా. యెహోవా భక్తుడువా? ఇక్కడేం చేస్తున్నావు? అయ్యా, ఆకలి బాధను తాళలేక ఇలా యాచించుకుంటూ ఇటు నడయాడుచూ వచ్చినానయ్యా. నీ దేవుడు ఉన్నాడు కదా, ఆయన అనాథలను కరుణించువాడంటారు. అవునయ్యా, ఆ మహోన్నతుడైన యెహోవా అనాథలను కరుణించేవాడే. నన్ను ఏదో ఒక రోజు తప్పక కరుణిస్తాడయ్యా. కాకపోతే ఎందుకో ఆ దేవుడు నన్ను పరీక్షించుచున్నాడు. అందరినీ ఆదరించేవాడు నీ దేవుడు అంటారు కదా. ఇదిగో ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి నీ ఆకలి తీర్చుకో. అయ్యా, మీరిచ్చే డబ్బులు నా ఆకలి తీర్చలేవయ్యా. కాస్త అన్నం ఉంటే పెట్టించండి అయ్యా, తిని ఆకలి తీర్చుకుంటాను. లాజరు, నీకు అన్నం పెట్టడానికి ఎవరు ఇష్టపడరు, ఎందుకంటే చూడడానికి అసహ్యంగా ఉన్నావు. ఒళ్ళంతా కురుపులు రసులు కారుతూ వాసన కొడుతున్నావు. ఇలాంటి వారిని ఈ లోకం ఇష్టపడదు. అయ్యా, ఈ లోకం నన్ను ఇష్టపడకపోయినా పర్వాలేదయ్యా. ఆ మహోన్నతుడైన దేవుడు, ఆ పరలోకమున్నంత తండ్రి, ఆయనకి ఇష్టడుగా బతకాలని ఇన్ని బాధలు భరిస్తూ జీవిస్తున్నానయ్యా. ఇన్ని బాధలు పడి బ్రతకడం కన్నా చనిపోవడం నీకు మేలు. చచ్చిపో. అయ్యా అయ్యా, అట్లనకండి అయ్యా. ఆత్మహత్య చేసుకుంటే నరకానికి పోతామయ్యా. ఏదో ఒకరోజు నేను మరణిస్తాను, ఆ పరలోకం చేరతానయ్యా. చచ్చిపోయిన తర్వాత మనం ఎక్కడికి పోతే ఏంటి? అయ్యా, అట్లనకండి అయ్యా. ఆ నరకం బహుఘోరమయ్యా. అక్కడ నిత్యము వేదనలు బాధలు ఉంటాయ్యా. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదయ్యా. తినడానికి తిండి లేదు కానీ వేదాంతం బాగానే చెప్తున్నవే. నీ కర్మ, ఇలాంటి వాడిని ఎవడు బాగు చేయలేడు. అయ్యో, అమ్మా, అయ్యో, అయ్యా, ఎలామా అయ్యో, పెట్టి చల్దాను ఎత్తున్నాను. ఎప్పుడు ఎత్తనాను తినేవాడిని నేను. ఈ అన్నం నాకు వస్తే మీ ఆయన కట్టుకో, ఆ చల్దానం కట్టాను. మనది ఎప్పుడు 7 అన్నం చికెన్ మొక్క కట్టాలి. అరే లాజరా, వారు బాబు నువ్వు ఎక్కి అలాగే ఉన్నావురా. ఏమైనా తిన్నావా లేదా? ఏమీ దొరకలేదయ్యా. వీధి వీధి తిరిగి అడుగుచున్నాను, ఎవరూ నన్ను కనికరించటలేదయ్యా. ఒక్క ముద్ద కూడా నాకు దొరకలేదు. నీకు లాగొట్టే ఎవడంటారయ్యా? నాకు లాగుంటావు నువ్వు. ఇగో ఇదికి వెళ్ళానుకో, యేసుదేవా యేసుదేవా అంటాడు. ముక్కడి పెడతారు. అది ఈదికి వచ్చాడు అనుకో, రామనామము రామనామము రంజమైనది రామనామము అనాలి. నీకేమో తెలియదు. నీకు ఎవడేస్తారాగా? అయ్యా, నీలా నేను జీవించలేనయ్యా. నాకు ఒకడే దేవుడు, ఒకటే మార్గం. అందుకని నువ్వు ఎలాగున్నావు, నేను ఎలాగున్నాను. ఇదిగో ఆ పక్కూరు జమీందారు గారు ధనంజయ గారు పుట్టినరోజు అంట. శుభ్రంగా చెక్కులు మొక్క ఎక్కి పడుతున్నారు. మీకు దాకా తిని వచ్చేసి అన్నారు. నువ్వు ఎలాగున్నావు ఏముండదు. గబుక్కడి వెళ్ళి 2 ముద్దలు ఇంకొచ్చాయి. అదృష్టవంతులయ్యా మీరు. మీకెక్కడికి వెళ్ళినా మీ కడుపు నిండా ఆహారం దొరుకుతుంది. నేను ఎంత ప్రాధేయపడినను ఎవరూ నన్ను కనికరించట్లేదు. పైగా నన్ను అసహించుకుని తోసివేయుచున్నారు. తెచ్చుకోలేండి నువ్వు. ఎప్పుడు దేవుడు 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 అంటూ ఉంటాం. మరి దేవుడు అని పడతాడండి. ఈ రోజులో ఏమైనా ఉందా? నాకులాగా ఏ ఎండగా గోడు కట్టుకుని తిరిగేయాలంటే. మీలా నేను జీవించలేనయ్యా. ఎన్ని కష్టాలు పడినను, ఎన్ని అవస్థల పాలైనను నేను ఆ దేవుణ్ణే నమ్ముకుంటాను. నీకు ఎంత చెప్పిన ఇంతే. ఇగో నువ్వు బాగా తినాలంటే నా వాడిను, లేదంటే నీ కర్మ. దేవుడు దేవుడు అంటూ ఎలా ఉండిపో. నేను అంతా లాగలేకొచ్చాను అంటే వెళ్ళిపోతాను. అవసరమైతే నువ్వు వెనకాల వచ్చాను. నేను నువ్వు మొక్క ఎక్స్ట్రా వెళ్తాను. నువ్వు ఇంకా అలా ఉన్నావు అంటే ఎప్పుడు అలా ఉంటావు. ఉంటాను మరి, వెళ్తాను. వచ్చే ధనుంజయ గారు,
ధనుంజయ గారంటే ఈ ఊరిలోనే ధనవంతులు ఆయన. వాళ్ళ భార్య సుగుణమ్మ గారు ఎంతో భక్తిపరురాలు. వారి ఇంటికెళ్ళి నా ఆకలి తీరే మార్గం దొరుకుతుందేమో వెతుకుతాను. రే రాజయ్య, రే భీమయ్య, అయ్యగారు వస్తానండి అయ్యా. వస్తా ఉండండియా. అయ్యగారికి ఇప్పుడు కంగారా బాబు. అవునరా బాబా, బాగా కంగారే. రే మన ఊర్లో మనకంటే ధనవంతుడు ఎవడన్నా ఉన్నారేట్రా? అయ్యగారు, మన ఊర్లో మిమ్మల్ని మించిన ధనవంతుడు ఎవడన్నా ఉన్నాడు ఏంటండి? మీరేనండి ధనవంతుడు. అవునండి అయ్యగారు, బాగా బంగారము ధనము వేల ఎకరాలు పొలములు సంపాదించిన గొప్పవారు మీరేనండి అయ్యా. రే డబ్బు అంటే నాకు చాలా పిచ్చిరా చిన్నప్పటి నుండి. నా కోరిక చిన్నప్పటి నుండి నా కోరిక ఏంటంటే డబ్బు బాగా సంపాదించాలనేరా ఈ పట్టుదల. అందుకేరా నేను ధనవంతుడిని అయ్యాను. అందుకేనండి అయ్యగారు ఊరంతా ఈ మాట చెప్పుకున్నారంటండి అయ్యా. అంత ఎందుకండి, మొన్న అలా పంచాయతీకి వెళ్ళానండి. ఆ మీటింగ్లో మీ గురించే మాట్లాడుకుంటూ నేను విన్నానండి అయ్యగారు. ఏంటి? ఈసారి మీరు ప్రెసిడెంట్ అయితే చూడాలని మా పేట అంతా ఆశపడుతున్నారండి అయ్యగారు. ఏంటి పంచాయతీలో నా గురించి మాట్లాడుకుంటున్నారా? అవునండి అయ్యగారు, మీరు ప్రెసిడెంట్గా పోటీ చేస్తే ఎవరూ గెలవలేరని మన పంచాయతీ సర్పంచ్ నెంబర్లు అందరూ ఒకటే మాట అండి అయ్యగారు. ఒరేయ్ మనకి ఎందుకురా ఈ పదవిలో రాజకీయాలు? వద్దురా. అయ్యగారు ఈసారి మీరు పోటీ చేయవలసిందే, ఈ పేట అంతా చూడవలసిందే. మీరు ప్రెసిడెంట్ అయితే నాకు కూడా చూడాలని ఉందండి అయ్యగారు. పేట ఆశ కూడా అదే, అట్ట అనమాకండి అయ్యా. అయ్యా, మీరు ప్రెసిడెంట్ అయితే నాకు చూడాలని ఉందయ్యా. ఏట్రా మీరు చూడాలనుందని నేను ప్రెసిడెంట్ అవ్వాలా? లక్షలు లక్షలు ఖర్చు పెట్టి నేను ప్రెసిడెంట్ అవ్వాలా? చాలా బాగుందిరా. ఒరేయ్ ఈ పదవులు ప్రెసిడెంట్ పదవుల వల్ల ఒరిగేది ఏమీ లేదురా. ఉన్నవన్నీ పోగొట్టుకోవాలి తప్ప, ఆ ప్రెసిడెంట్ పేరు తప్ప ఏమి ఉండదురా మనకి. సరేనండి, మీరు ఎంత చెప్పారు సార్, మా మాట వింటలేదు కాబట్టి మీ ఇష్టం. మీరు ఎలాగంటే అలా చేద్దామండి అయ్యగారు. ఉంటాం మరి. ఆకలి అయ్యా, ఆకలి అమ్మా, ఆకలి అయ్యా, ఆకలి. కాస్త అన్నం ఉంటే పెట్టించండి అయ్యా. రేయ్ ఎవడోరా నువ్వు సరాసరి నా ఇంటికి వచ్చి భిక్షం అడుగుతున్నావు? అయ్యా నేను బేదలాజరునయ్యా. నేటికి అన్నం తిని 3 దినములయ్యిందయ్యా. ఎక్కడికి వెళ్ళినా ఒక్క మెతుకు కూడా పెట్టలేదయ్యా. మీరైనా నన్ను కనికరించండి అయ్యా, నా బాధ వినండి అయ్యా. అయ్యా కూడు తిని నేటికిలా 3 నాడులాయే, ఎచటకేగినను అయ్యా, ఎచటకేగినను ఎయిరైరి ఒక్క మెతుకు మీకు మ్రొక్కెదనయ్యా. అయ్యా మీకు మ్రొక్కెదనయ్యా, వెయ్యుడయ్యా ఒక్క మెతుకు నాకు. అయ్యా మీకు మ్రొక్కెదనయ్యా, మీకు మ్రొక్కెదనయ్యా. అయ్యా వీడు గెంటు పడండి రా. వీడు ఒళ్ళంతా కురుపులు రసులు కారుతున్నాయి. కంపు మాత్రం భరించలేకపోతున్నారు. రేయ్ భీమయ్య, రాజయ్య, ఈయన గెంటు పడండి రా. అయ్యా ఈయన గెంటేసి చిత్రవంతులు చేసి చితకపోదండి. అయ్యా అట్లనే కండయ్యా. ఈ ఊరిలో మీరే ధనవంతులని విని ఈ దినము తమరు జన్మదినము జరుపుకుంటున్నారని విని ఎంతో ఆశతో నా ఆకలి తీర్చుకుందామని వచ్చానయ్యా. రేయ్ నా జన్మదినానికి నీలాంటి దరిద్రులు రాకూడదురా. ఓరైకులండి. అయ్యా ఆ కింద పడిన కుక్కల కన్నా పెడతారు కానీ మాత్రం నీకు మాత్రం అయ్యా. ఓరైకులండి. అయ్యా అట్లనే కండయ్యా,
ఆ చివర గేటు దగ్గరైనా ఉంటానయ్యా. మీరు తినగా మిగిలిన ఎంగిలి వెతుకులైనా ఆ కుక్కలతో పాటు నాకు కూడా పెట్టించండి. కాస్త తిని నా ఆకలి తీర్చుకుంటానయ్యా. ఒరేయ్ రాజురా, అయ్యగారు కోపం రప్పించుకురే. అయ్యగారు అసలు చాలా సిరాకులు ఉన్నారు. ఎల్లకి నుంచి అయ్యా, ఆయన పొమ్మన్నాడు పోకపోతే దెబ్బలు తింటారు. అయ్యా, అయ్యా, నన్ను పొమ్మనకండి అయ్యా. మీరు కొట్టినా తిట్టినా ఈ దినం నా ఆకలి తీరకుండా నేను వెళ్ళేది లేదయ్యా, నేను వెళ్ళేది లేదు. ఎవడు వీడు ఎలమంటే వెళ్ళడా? అయ్యగారు మనం తిడుతున్నారు. ఎరా బికారి ఎదవా, నువ్వు వరిసినా మొత్తుకునినా నీకు పెట్టేది లేదురా. పో, మిగిలినవి ఆ కుక్కల కన్నా పెడతాను కానీ నీకు మాత్రం అసలు పెట్టను. పో ఇక్కడ. అయ్యా, నాలాంటి బేదలను కనికరించిన ఆ మహోన్నతుడైన దేవుడు మీకు పరలోకమును ప్రసాదిస్తాడయ్యా. ఆ భగవంతుడు మిమ్మల్ని కరికనిస్తాడయ్యా. భగవంతుడా? వాడవాడు పరలోకమా? అదెక్కడ? ధనమనకు అధిపతినైన నాకంటే బలవంతుడు కలడా? అయ్యా, అట్లనకండి అయ్యా. మీరు సంపాదించిన ధనం ఈ లోక సంబంధమైనది, పరలోకంలో అది చెల్లదయ్యా. మీరు ఆ దేవుని దూషించిన నరకానికి పోతారయ్యా. రేయ్, వేరే మూర్ఖుడా, నన్నే శపించుచున్నావు? ఎంత పొగర్రావుడికి! రే రాజయ్య, భీమయ్య, అయ్యగారు ఇది చిత్రవందన చేసి చంపండి రా. అయ్యా, అయ్యా, నన్ను కనికరించండి అయ్యా. కొట్టండి రా. అబ్బా, అమ్మా, అబ్బా, అమ్మా. తండ్రి, ఎందుకయ్యా నాకు ఈ బాధ? ఎందుకయ్యా నాకు ఈ చిత్రవద? తండ్రి, ఆకలి బాధను తీర్చుకున్నటకు ఇచ్చటికి వచ్చి పడరాని పాటలు పడితి గదయ్యా. ఓ ఏదో యెహోవా దేవా, నా శరీరమును నాయనా నా దేహమును కుల్లబుడిచిరి కదయ్యా. ఆకలి బాధతో పాటు ఈ రణముల బాధనే నేను సహింపకున్నాను కదయ్యా. ఎందుకయ్యా నాపై ఈ కక్ష? నన్ను నీ కరుణించయ్యా. నేను ఈ లోకంలో జీవించలేను. నన్ను తీసుకుపో తండ్రి, నన్ను తీసుకుపో. ఈ లోకంలో నేను ఇక జీవించలేనయ్యా. హే ప్రభో, హే ప్రభో, మారా ఆలింపవా, యెహోవా దేవా కరుణింపవా. హే ప్రభో, హే ప్రభో, మారా ఆలింపవా, యెహోవా దేవా కరుణింపవా. పాపులు నిన్ను దూషించినను, పాపులు నిన్ను దూషించినను క్షమించినావో దేవా దేవా, క్షమించినావో దేవా దేవా. దేవా రావా నన్ను కొనిపోవా, దేవా రావా నన్ను కొనిపోవా. క్షమించి వేగమే కొనివోగరావా, కరుణించి వేగమే కొనిపోవరావా. హే ప్రభో, హే ప్రభో, మోరా ఆలింపవా, యెహోవా దేవా కరుణింపవా, యెహోవా దేవా కరుణింపవా. హే తండ్రి, తండ్రి, ఇక ఈ లోకంలో నా పయనము ముగించేదనయ్యా. నన్ను కరుణించి నీ దరికి నన్ను చేర్చుకో తండ్రి. ఓ యెహోవా దేవా, ఓ యెహోవా దేవా, ఓ యెహోవా దేవా. లాజరు, ఓ
ఎవరు ఎవరిది ఎవరు నన్ను పిలిచినది? మేము దేవుని దూతలం పరలోకం నుండి దిగి వచ్చాము. నిన్న పరలోకానికి తీసుకుని పోతాము. ఏమిటి దేవుని దూతల? అయ్యా, నాతో ఏమి పని? యెహోవాదేవుడు నిన్ను పరలోకమునకు తీసుకురండని ఆజ్ఞాపించాను లాజరు. అవును లాజరు, బయలుదేరు. ఇక ఈ లోకానికి నీకు సంబంధం లేదు. నీవు చనిపోయావు. ఆ? ఆ? ఏమిటి, నేను చనిపోయానా? ఎంత ధన్యుడను! ఇన్నాళ్లకు కనికరించాడా ఆ భగవంతుడు నన్ను. నాకు ఈ లోకంతో పని లేదు, ఈ మనుషులతో నాకు పని లేదు. పదండయ్యా. ఆ ఇన్నాళ్లకు ఆ భగవంతుడు నాకు విముక్తిని ప్రసాదించాడు. అవును లాజరు, నీ నీతిని భక్తిని యెహోవాదేవుడు ఎంతో మెచ్చుకున్నాడు. లాజర్ లాంటి భక్తిపరుడు ఈ భూమి మీదే లేడన్నాడు. అవును లాజరు, నీవు ఈ భూమి మీద దేవుని నమ్ముకుని ఎన్నో కష్టాలు అనుభవించావు. ఈ భూమి మీద మనుషులెవ్వరూ నేను చూచి జాలిపడలేదు. అవునయ్యా, అవునయ్యా, ఎంత దేవుళ్ళాడానయ్యా, ఎన్ని వీధులు తిరిగానయ్యా. ఒక్క పూట ఒక్క మెతుకు కూడా నాకు కనికరించి వేయలేదు ఈ మనుషులు. ఇలాంటి మనుషులతో నాకు పని లేదయ్యా. పదండయ్యా, ఇక మీదట ఆ పరలోకము చేరి ఆ పరలోకంలో ఉన్న ఆ మహోన్నతుడైన దేవునితో నిత్యము మనం కలిసి జీవిద్దాం, ఆనందంతో జీవిద్దాం. పదండయ్యా, పదండి. నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించము. అనేక సంవత్సరములకు సరిపడా విస్తారమైన ఆస్తిని సంపాదించి పెట్టాను గనుక దేని గురించి నేను చింతించను. తిని త్రాగి ఎంజాయ్ చేయడమే నా వృత్తి. నేను వెర్రివాడా, వెర్రివాడా, ఎవరు ఎవరు ఎవరిది? నేను దేవుడును. ఈ భూమిని, ఆకాశమును, నరులను, సమస్తమును కలుగజేసిన యెహోవాను. ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నాను. నీవు చనిపోతే నీవు సంపాదించినవన్నీ ఏమవుతాయో నీకు తెలుసా? నా ప్రాణము నేనివ్వను. నా ప్రాణం నా సొంతం. నేను ఇంకా బ్రతకాలి, ఇంకా ఎంజాయ్ చేయాలి, ఇంకా అనుభవించాలి. వెర్రివాడ, వెర్రివాడా, ప్రాణము పెట్టిందే నేను, తీసుకునేది నేనే. సర్వాధికారి అయిన దేవుడును. నీవు దేవుని వలన ధనవంతుడువు కాకుండా కేవలం నీ కొరకే ధనమును కూర్చుకొని సంతోషించుచున్నావు. నీకొక అవకాశం ఇచ్చుచున్నాను. నీ మనసు మార్చుకుంటే నేనుండే పరలోకమునకు చేరతావు, లేకపోతే నరకమునకు పోతావు. ఆలోచించుకో. ధనుంజయ, ఓ ధనుంజయ, ఎవరు నన్ను పిలిచేది? మేము లూసిఫర్ దూతలం. నిన్ను నరకానికి తీసిపోతాము. అదా లూసిఫరా? వాడెవడు? నాకంటే ధనవంతుడా? నీకున్న ధనమంతా ఆయన ఇచ్చినదే. నీకంటే అందరికంటే ధనవంతుడు. పదా, ఆయన దగ్గరికే మనం పోయేది. ఆ లూసిఫర్ ఎక్కడుంటాడు? నాకు ఇంకా ధనము కావాలి, ఇస్తాడా?
నరకంలో ఉంటాడు మానే అకుజా. అక్కడ అగ్ని ఉంటుంది కానీ ధనం ఉండదు. అయితే నేను రాను, పోండి. ఆ నరకానికి నేను రాను. నీవు చనిపోయావు, ఈ లోకంలో ఉండడానికి లేదు. నిన్ను నరకానికి తీసుకురమ్మని మా బాస్ లూసిఫర్ ఆజ్ఞ. నేను రాను. నేను ఇంకా బ్రతకాలి, ఇంకా సుఖం అనిపించాలి. నేను రాను. పిచ్చివాడా పద, ఈ భూమి మీద నీకు నూకలు చెల్లిపోయాయి. నేను రాను. నేను రాను. అయ్యా, అమ్మా, ఈ అగ్ని జ్వాలలో నేను మండుచున్నాను. అయ్యా, నన్ను కాపాడేవారు లేరా? అయ్యా, నన్ను కాపాడండి. నా వల్ల నా ఒళ్ళంత మంటలు. అయ్యో, చల్లార్చేవారు లేరా? అయ్యో దేవుడా, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ఈ నరకం అనిపించలేకపోతున్నాను. అయ్యో, ఈ భయంకరమైన మంటల్లో నేను భరించలేకపోతున్నాను. నరకం అంటే ఎలా ఉంటుందని నేను అనుకోలేదు. అయ్యో, దైవజనులు ఎన్నోసార్లు మొత్తుకుని చెప్పినా కానీ నేను వినలేదు. అజ్ఞానివై ఆయన మాటలు లెక్క చేయకుండా నేను జీవించాను. అయ్యో, నన్ను కాపాడండి. నా భార్య ఎంత మొత్తుకుని ఏడిసి ఎంత గోజాడినా కానీ నేను వినలేదు. నేను పట్టించుకోలేదు నా భార్య. అయ్యా, మమ్మల్ని కాపాడండి, కాపాడండి. ఇదిగో లాజరు అక్కడ కూర్చుని ఉన్నాడు, నా వైపు చూస్తున్నాడు. అడుగు, తండ్రివైన అబ్రహామా, నా ఎందుకు కనికరించి అయ్యా, నీ వేలుకొనలు నీలో ముంచి నా నాలుకను చల్లార్చవా తండ్రి. ఆ లాజరును పంపించు. నేను ఈ అగ్ని జ్వాలలో మండు యాతన పడుచున్నాను. అయ్యా అబ్రహాము దేవా, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. నా కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖము సౌఖ్యము అనుభవించావు. ఎవరు ఎన్ని విధాలుగా నీకు బోధించినా వినలేదు. ఏ దేవుణ్ణి నమ్మలేదు. నిన్ను మార్చాలని నీ భార్య ద్వారా ఎన్నోసార్లు మాట్లాడినాను. నీ భార్యను తన్ని కొట్టేవాడివి. దైవజనులను పంపించి ఎన్నో మార్లు హెచ్చరించాను. నీవు దైవజనులను పట్టించుకోలేదు. దేవుడే లేడని, ధనమే దేవుడని విర్రవీగావు. ధనముతో సుఖపడ్డావు. నీ ధనము నీతో వచ్చిందా? నీకు తృప్తినిచ్చిందా? ఈ అగ్నిగుండము నుండి నిన్ను తప్పించిందా? నీవు బ్రతికి ఉన్నప్పుడే ఆలోచించి ఉండవలసింది. ఇప్పుడు ఎవరు నిన్ను లక్షించలేరు. ఇక నీలాంటి వారెందరో భూలోకములో ఉన్నారు. వారందరికీ నీవు గుణపాఠం కావాలి. నీ కథ విని మారు మనసు పొందాలి. లాజరు చూడు, భూమి మీద ఎన్నో బాధలు పొందాడు, ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. భూమి మీద లాజరు నీతి కొరకు జీవించాడు, శ్రమలు అనుభవించాడు. నీవైతే సుఖం అనుభవించావు. ఇప్పుడు యాతన పడుతున్నావు. ఎక్కడి నుండి అక్కడికి, అక్కడి నుండి ఎక్కడికి ఎవరు దాటి వెళ్లకుండా మహా అగాధము ఉంచబడి ఉంది. కనుక నిన్నెవరూ రక్షించలేరు. అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. ఈ వేదనకరమైన ఈ స్థలములకు రాకుండా, ఈ అగ్నిగుండానికి రాకుండా వారిని కాపాడండి. వారి కోసం నీ వద్ద ఉన్న లాజరును పంపించు. చనిపోయిన లాజరు పంపిస్తే నా సహోదరులు నమ్ముతారు. సాక్షిగా ఆ లాజరును పంపించు తండ్రి. అక్కడ భూలోకములో మీ సహోదరుల యొద్ద ప్రవక్తలు, దైవజనులు ఉన్నారు. వారి మాటలు విని వారు రక్షించబడతారు. అలాగనొద్దు అబ్రహామా. చనిపోయిన లాజరు బ్రతికి వెళితే వారు నమ్ముతారు, వారు మారు మనసు పొందుతారు.
దైవజనుల మాటలు వినని ఎడల మృతుడైన లాజరు వెళ్ళి చెప్పినా వారు వినరు, నమ్మరు. నువ్వు బ్రతికి ఉండగా నమ్మావా, నువ్వు విన్నావా? వారు అంతే. దేవుని మాటలు వింటూ నమ్మక వారికందరికీ, నమ్మని వారందరికీ నీ కథ ఒక గుణపాఠముగా ఉంటుంది. అందుకే యేసుని నమ్ముకోవాలి, అందరూ రక్షణ పొందాలి. ఓగిరాల రాజు గారు, బేదలాజరు, కింగ్ సాల్మన్, శ్రీను, ధనవంతుని భార్య సుగుణ, కాకి అనూష, ఒకడు సాతానుడు కూడా అఖిల్, రెండవ సాతాను విజయ్, రాజయ్య, భీమయ్య, శేఖరు, సతీష్. సాతాను కూడా శేఖర్ వేశాడు పెద్ద సాతాను కింద. ఒకటవ దూత గణేష్, రెండవ దూత ప్రదీప్, అలాగే పాస్టర్ అభిషేక్, అలాగే రెండవ భిక్షగాడు బాపూజీ, గెస్ట్ ఎఫరెన్స్. అప్పటికప్పుడే రెండవ భిక్షగాడిని పురమాయించుకున్నారు. ఇప్పుడే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదోటి ఉండాలని. కానీ అలాగే మరి ఈ చక్కటి నాటిక తక్కువ రోజుల్లో